Hello guys, welcome back to my channel Potaraja Shiva Nacharam and welcome back to the another video. సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో ఇవాళ శివునికి అభిషేక వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో వీడియో చూసే ముందు అందరు కామెంట్ సెక్షన్లో హర హర మహాదేవ్, ఓం నమ శివ అని కామెంట్ చేయండి. వీడియోని చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అందరూ తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట. ప్రదక్షిణాలు అయిపోయాక కార్తీక పౌర్ణమి సందర్భంగా అభిషేకం అయితే చేసుకుంటున్నాం అన్నమాట. హాయ్ చెప్పు సిరి, హాయ్ బట్టు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్. సో కార్తీక పౌర్ణమి సందర్భంగా పొద్దున 5 గంటలకే లేచి రెడీ అయ్యి పూజా సామాన్లు ఇట్లా అన్ని తెచ్చుకున్నాం. చూస్తారు కదా రష్ అయితే ఎట్లుంది అభిషేకానికి. సో అక్కడ రష్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళినాక నిమ్మలంగా చేసుకుందామని అయితే ఆగినాం. ఇక్కడ వచ్చేసి 365 ఒత్తులు స్వామికి దీపారాధన చేస్తారు కదా, అది ఇక్కడ వచ్చేసి ఇక్కడ చేస్తారు అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా భయ్యా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో హర హర మహాదేవ్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తీసేయండి. ఓం వర్తమానహారిక చాంద్రమానేన శ్రీ క్రోధి రామ సంవత్సరే దక్షిణాయనే శరదృతులో కార్తీక మాసే పౌర్ణమి తిథౌ శుభకరణ శుభయోగే శుభగోత్రస్య పాండవగోత్రోత్య శివప్రసాద నామధేస్య రమ్య నామధేస్య గౌతమ్ కుమార్ నామధేస్య అమృత నామధేస్య నాగరాజు నామధేస్య పార్థమ నామధేస్య సామృద్భాన వశిష్ఠ గోత్రోద్భవస్య నరసింహరావు నామధేయస్య జయేశ్వరి నామధేస్య గణేష్ నామధేస్య సిద్ధేశ నామధేస్య రాజమోక్ష చతుర్వేద పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం కుటుంబ బుద్ధ్యర్థం గోత్రాభి బుద్ధ్యర్థం పుత్రాభి బుద్ధ్యర్థం మమ జన్మనామ వసాతు నామరాశి నామ నక్షత్ర వసాతు ఏ గ్రహ అనుకూల్యత కామేషు ఫలసిద్ధ్యర్థం మమ కార్తీక మాస శుభ సందర్భేన శ్రీ మహా
పరమేశ్వర స్వామి ప్రీత్యర్థం పంచామృత శుద్ధోదక స్నానం కరిష్యే. ఓం అదొక నిర్వచనం సమాప్తోసి. అమ్మ పోయండి నీళ్ళు. ఓం ఒక్క నిమిషం. ఓం అహోహిష్టమయో భువత్రానభూతేరరాధన మహేరణాయ చక్షతే యో శివత్తమో సత్యవాజాయతే హన ఉషతేరవ మాతరః తస్మాయ హిన్మదః. ఒకడే చెప్పు స్వామి, ఒకడే చెప్పు. ఒకడే చెప్పు. తర్వాత తర్వాత పెరుగు. తర్వాత పెరుగు. ఓం దధిక్రా మధు ఓం మధు శంకర శంకర. ఓం స్వాదో పవత్య దివ్యాయ జన్మనే స్వాధుర్మింద్రాయ వరుణవాయ మే బృహస్పతే ప్రసుస్థానో ముఖస్వంగతాన్ శ్రీ మహాపరమేశ్వర స్వామినే నమః. పెట్టొకటి. ఓం యః ఫలనే యః ఫల పుష్పాయ పుష్పినే ఓం హర శ్రీ మహాపరమేశ్వర స్వామినే నమః. కొబ్బరికాయ కొట్టి ఉన్నదో నీళ్లు తీసుకురండి స్వామి. అమ్మ మీరు పెట్టకూడదు. అదే అంటారు. అమ్మ ఆడలు పెట్టద్దు, చేయబెట్టదు. మీరు నువ్వు పెడతాం. ఇప్పుడే ఇవన్నీ తీసేది, ఇవన్నీ కవర్లు అయిపోయినాయి. ఇప్పుడే నమస్తే అస్తు భగవాన్ అదేనే ఓం హర శ్రీ మహాపరమేశ్వర స్వామి నమః. హర హర మహాదేవ శంభో భస్మాం. ఓం నమ శివాయ. ఓం తత్పురుషాయ భస్మం వేసి మీరు ఎవరు వాళ్ళు పెట్టుకోండి స్వామి. పెడతా వీళ్ళు వాళ్ళు. అమ్మ ఒక్క నిమిషం. ఓమా ఒక్క నిమిషం. స్వామి నిధులు కొట్టుకొని నీ భార్యకు అమ్మా పువ్వులు లేని వాళ్ళు అక్షతలు తీసుకు. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం సువర్ణలింగ. అక్షంతలు వేస్తుండండి. అక్షంతలు బోల్డ్ ఉన్నాయి అక్కడ. కొన్ని తీసుకో, ఎన్ని ఒక రెండు తీసుకుంటాను. అమ్మ ఇక్కడ అక్షంతలు. ఓం శంకరాయ నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం ఖడ్మాంగితాయ నమః. ఓం కవచనే నమః. ఓం జటాధరాయ నమః.
ఓం త్రిశూలాధిధారిణే నమః. ఓం హర చాలు ఓం హర శ్రీ మహాపరమేశ్వర స్వామినే నమః. ఇది పుష్పాన్ పత్రాన్ అక్షతాన్ పూజయామి అగర్భ సంసహితః ఆగ్రేయం సర్వదేవానాహం ధూపోయం ప్రతిగృహ్యతాం. అగరబత్తీలు అగరబత్తీలు ఎక్కువ ముట్టియకండి. అగరబత్తి స్మెల్ మంచిది కాదు, పొగ మంచిది కాదు. అగరబత్తీల పొగ మంచిది కాదు, క్యాన్సర్ వస్తున్నది. అంతా కెమికల్ పెట్టి తయారు చేస్తుంది. ఓం హర శ్రీ మహాపరమేశ్వర స్వామినే నమః. దీపం చూపించండి అట్నే. రాహి మాం నరకాద్ధూరా దివ్య జ్యోతి నమోస్తుతే ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం. ఓం ఓం పైన కూడా నైవేద్యం పైన పెట్టదు ఓం నైవేద్యం. స్వామి శివ దీంట్లో పట్టేయన్నా శివ కొన్ని నీళ్ళు చల్లు. ఓం సత్యం సత్యేన పరిశత్యామి అమృతం అచ్చే పుష్పంతో చల్లాలి. అమృతం ధ్యానసే ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ. చేతులు పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం పూకి ఫలస్య కర్పూరం నాగవల్లి జలేయుతం ముక్తాచుర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తీసుకోండి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏ తత్ఫలం శ్రీ మహా పరమేశ్వర స్వామి దేవతార్పణ. ఎవరైనా ఒక నీళ్ళు ఉన్నాయి కదా, పోసి వదిలిపెట్టేసేయండి అక్కడ. ఏ తత్ఫలం శ్రీ మహాపరమేశ్వర స్వామి దేవతార్పణమస్తు. హర హర మహాదేవ శంభో పాహిమాం పాహిమాం రక్ష రక్షో మహేశ్వర రక్ష. ఓం హర. కార్తీక పౌర్ణమి అనేటిది మహాశివునికి ప్రత్యేకమైన పర్వదినం అన్నమాట. ఆ రోజు మనం మహాశివునికి 365 ఒత్తులతో శివునికి మనం దీపారాధన చేస్తే గనక మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ 365 ఒత్తులు వెలిగించడం ద్వారా మనకు ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ 365 ఒత్తులు ప్రత్యేకమైనది దీనికి ఒక కారణం ఉందన్నమాట. శివుడు పురాణాల్లో చెప్పిన ప్రకారం మనము సంవత్సరంలో శివునికి దీపారాధన చేసినా చేయకపోయినా ఈ కార్తీక పౌర్ణమి అనేటిది మహాశివునికి ప్రత్యేక పర్వదినము కాబట్టి శివుడు ఆనాడు పురాణాల్లో ఏం చెప్పినాడంటే, మీరు నాకు సంవత్సరంలో దీపారాధన చేసినా చెయ్యకపోయినా ఈ కార్తీక పౌర్ణమి అనేటిది నాకు మహాపర్వదినము కాబట్టి ఈ రోజు 365 ఒత్తులు 365 ఒత్తులు అంటే మనకు సంవత్సరానికి 365 రోజులు ఎలాగైతే ఉంటాయో ఈ 365 ఒత్తులు నాకు వెలిగిస్తే మీరు నాకు సంవత్సరం అంతా దీపారాధన చేసిన వాటితోటి సమానం అన్నమాట. మనం సంవత్సరం అంతా దీపారాధన కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు. కావున ఈ దీపారాధన కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగించడంతో మనం సంవత్సరం అంతా మహాశివునికి దీపారాధన చేసిన వాటితోటి సమానం అన్నమాట. అందుకే మేము మా ఫ్యామిలీతోటి కలిసి ఒక్కొక్కరం ఒక్కొక్క 365 ఒత్తులను తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మేము మహాశివునికి ఈ 365 ఒత్తులతో దీపారాధన చేయడం జరుగుతుంది. అందరూ మీరు కూడా ఈ దీపారాధన తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు శివుడు తొలగిస్తాడు. అలాగే మనకు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరినీ చల్లంగా చూస్తాడు. అందరూ సంతోషంగా ఉండాలని నేను కూడా మా శివుని కోరుకుంటా. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ శివుని నేను మనసారా వేడుకుంటా. మీరు కూడా తెలిసి తెలియక ఏమైనా ఉంటే మీరు కూడా ఈ 365 ఒత్తులు నేను చెప్పిన దాని ప్రకారం మీరు కూడా కార్తీక పౌర్ణమి నాడు
శివునికి ఇలా దీపారాధన చేసుకోండి. మా మహాశివుని కృపా కటాక్ష ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నా. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పతయే నమః. जय श्री राम, जय बोलो पवन सूत्र हनुमान की जय। నాచారం దుర్గానగర్ అభయాంజనేయ స్వామి వారు స్వయంభు ఒక గుండుకి అంటే ఒక రాయికి స్వయంభుగా వెలిసినాడు అనమాట. చూసుకోవచ్చు మీరు ఈ వీడియోలో, రాయి కూడా బ్యాక్ సైడ్ మీకు కనబడుతుంది గుండు. సో చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట అభయాంజనేయ స్వామి. ఇదే గుడిలో శ్రీ దుర్గాదేవి
అమ్మవారు కూడా మీకు ప్రత్యేకంగా దర్శనం ఇస్తారనమాట. చాలా అంటే చాలా మహిమగల తల్లి, చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారిని మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అమ్మవారు త్వరగా మన కోరికలన్నీ నెరవేరుస్తుంది.